ఇది నిజం. దిస్ ఈస్ నిధి. భారత్ లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాల్లో తలదాచుకుంటున్న లలిత్ మోదీకి ఎదురుదెబ్బ తగిలింది. వనాటు దేశానికి వెళ్లిపోయి పౌరసత్వం తీసుకున్న లలిత్ మోదీకి ఆ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలింది. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి లలిత్ మోదీ వనాటు పౌరసత్వం తీసుకున్నారని తేలడంతో ఆ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని నబార్డ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో లలిత్ మోదీ భవిష్యత్తు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. భారత్లో ఆర్థిక నేరాలకు పాల్పడడం, ఇతర దేశాలకు పారిపోయి అక్కడే ఉండడం చాలా మందికి అలవాటుగా మారింది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి వారిలో ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు లలిత్ మోదీ. ప్రస్తుతం వనువాటు దేశంలో ఉంటున్న లలిత్ మోదీకి కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ అయిన లలిత్ మోదీ పసిఫిక్ ద్వీపదేశమైన వనువాటుకు మకాం మార్చుకున్నారు. దీనికోసం వనువాటు దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్ట్ను ఆయన తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనువాటు ప్రధాని జోతమ్ నఫాట్ పౌరసత్వ కమిషన్కు ఆదేశించారు. దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్పోల్ స్క్రీనింగ్తో సహా అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీలలో లలిత్ మోదీపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది. అయితే గత 24 గంటల్లో ఆయనపై హెచ్చరిక నోటీసు జారీ చేయాలని భారత అధికారులు ఇంటర్పోల్కు 2 సార్లు అభ్యర్థనలు చేసినట్టు తమకు తెలిసిందని వనువాటు ప్రధాని పేర్కొన్నారు. అయితే తగిన ఆధారాలు లేనందువల్ల వారి అభ్యర్థనలను ఇంటర్పోల్ తిరస్కరించింది. వనువాటు పౌరసత్వం పొందడానికి చట్టబద్ధమైన కారణాలు ఉండాలని, స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి అతను వనువాటు పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోందన్నారు. అతను చూపిన కారణం చట్టబద్ధంగా లేకపోవడంతో తాము జారీ చేసిన పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని వనువాటు ప్రధాని నఫాట్ పేర్కొన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి శిక్షలు తప్పించుకునేందుకు నేరగాళ్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించకుండా కొత్త పుంతలు తొక్కుతున్నారు. అందుకోసం భారత పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో భారత్ నేరగాళ్ల అప్పగింత ఒప్పందం చేసుకుంది. దీంతో అలాంటి దేశాలకు కాకుండా చిన్న దేశాలకు వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొంత మొత్తంలో పెట్టుబడి పెడితే ఆయా దేశాల్లో సులభంగా పౌరసత్వం లభిస్తోంది. అలాంటి చిన్న దేశాలిచ్చే సదుపాయాలను ఉపయోగించుకుని ఆర్థిక నేరగాళ్లు అక్రమంగా సంపాదించిన డబ్బులు పెట్టి పౌరసత్వాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నీరవ్ మోదీ, లలిత్ మోదీ, మోహుల్ చోక్సీ వంటి వాళ్లు ఇతర దేశాల్లో స్థిరపడిపోయారు. వనువాటు పౌరసత్వాన్ని ఇటీవల పొందిన లలిత్ మోదీ తన భారత్ పాస్పోర్ట్ను అప్పగించేందుకు లండన్లోని రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారమే అధికారులు అప్లికేషన్ను పరిశీలిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అతడిపై ఉన్న కేసును చట్ట ప్రకారం కొనసాగిస్తామని తెలిపింది. ఐపీఎల్ చైర్మన్గా ఉన్న సమయంలో లలిత్ మోదీ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. దీంతో భారత అధికారులకు దొరకకుండా గత 15 ఏళ్లుగా లండన్లో తలదాచుకున్నాడు. అతన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లలిత్ పసిఫిక్ ద్వీపదేశమైన వనువాటుకు మకాం మార్చేందుకు ప్లాన్ వేశాడు. వనువాటులో వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకుని దేశం బయట నుంచి ఆదాయాన్ని పొందినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే గిఫ్ట్ ఎస్టేట్ ట్యాక్సులు లేవు. అంతేకాకుండా ఆ దేశం క్రిప్టో హబ్గా వృద్ధి చెందుతోంది. ఆ దేశంలో ఆదాయ పన్ను కూడా లేదు. స్థానిక సంపాదన అయినా, అంతర్జాతీయంగా వచ్చే ఆదాయమైనా దేనిపైనా అక్కడ ఆదాయ పన్ను ఉండదు. దీర్ఘకాలిక లాభాలపై కూడా పన్ను ఉండదు. ముఖ్యంగా ట్యాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసేవారికి ఆ దేశం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ లలిత్ మోదీకి ఆ దేశ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని నిర్ణయం తీసుకోవడంతో నెక్స్ట్ లలిత్ మోదీ ఎక్కడికి వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది.